అందరికీ నమస్కారం. మనం ఇప్పుడు నిర్మల్ రాజశ్యామల పీఠంలో ఉన్నాము. గురుగారు నమస్కారం. లక్ష గృహాలలో శ్యామల నవరాత్రులు అని ఎక్కడ చూడు భక్తులలో ఇదే విషయం వినిపిస్తుంది. ఈ నెలలో మనకు శ్యామల నవరాత్రులు వస్తున్నాయి. అసలు శ్యామల నవరాత్రులలో పూజ ఏ విధంగా చేసుకోవాలి ఒక్కసారి వివరించి చెప్పండి. రాజశ్యామల పీఠం తరపున ఈ మూడవ రాజశ్యామల నవరాత్రులు అంటే శ్యామల మాత యొక్క నవరాత్రులు ప్రతి సంవత్సరం మాఘమాసంలో వస్తాయి. అవి మనకు దేవీ నవరాత్రులు దసరా సమయంలో అందరికీ తెలిసిన నవరాత్రులే. మాఘ నవరాత్రులు అనేటివి చాలా విశేషమైన శక్తివంతమైన నవరాత్రులుగా మనకు చెప్పబడ్డాయి. చాలామంది భక్తులకి ఈ విషయం తెలియదు. కేవలం దేవీ నవరాత్రులు దసరా వరకే వాళ్ళకు అది తెలిసి ఉంటుంది. అయితే తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏమిటి అందరూ అంటే, శ్యామల నవరాత్రులలో మాఘ నవరాత్రులలో ప్రతి ఒక్కరూ శ్యామలామాతను ఆరాధించాలి అనే ఒక గొప్ప లక్ష్యంతో మేము పీఠం పక్షాన ఇది మూడవ నవరాత్రులు చేస్తూ ఉన్నాం. మూడవసారి రాజశ్యామల పీఠం నెలకొల్పి సుమారు 3 సంవత్సరాలు అవుతుంది. కాబట్టి 1,00,000 గృహాలలో మనం ఈ శ్యామల పూజ ఆరాధన నవరాత్రి పూజ ఆరాధన చేయాలనే ఒక గొప్ప సంకల్పంతో మనం ఏం చేస్తున్నామంటే, ఈ నవరాత్రులలో అందరికీ ప్రసాదంగా అమ్మవారి యొక్క రక్షాసూత్రము, కుబేర కుంకుమ అంటే అమ్మవారికి అర్చన చేసినటువంటి కుబేర కుంకుమ, అలాగే అక్షతలు, అలాగే అమ్మవారి యొక్క ఇప్పుడు మూల స్థానంలో ఉన్నటువంటి మూల పీఠంలో ఉన్నటువంటి అమ్మవారి యొక్క చిత్రపటము, ఇవన్నీ వారికి పూజా విధానం ఏ రకంగా చేసుకోవాలనేది కూడా మనం తీసుకెళ్తా ఉన్నాం అన్నట్టు. ఎందుకు అంటే శ్యామలామాత యొక్క ఆరాధన చేయడం వలన చాలా శీఘ్రమైన ఫలితాలు అంటే శీఘ్రంగా అనుగ్రహించే దేవత. ఇప్పుడు మనం బోలా శంకరుడు అంటాం. అంటే బోలా అనే తత్వం ఎందుకు వచ్చింది? పిలిస్తే పలుకుతాడు అంట. అట్లనే ఈ అమ్మ బోలామాత అంటే మనం ఏదైతే కోరుతామో శీఘ్రంగా తీరుస్తుంది. కాబట్టి ఆ శ్యామలామాతను ఆరాధించాలి, శీఘ్రంగా ఫలితాలు ఇచ్చే దేవతగా అభివర్ణించబడ్డది. కాబట్టి శ్యామలాదేవిని ఆరాధించాలి నవరాత్రులలో ఉద్దేశంతోనే అందరికీ చేరువగా తీసుకెళ్ళాలి శ్యామలా తత్వం అనే ఉద్దేశంతో ఈ నవరాత్రులలో చేస్తూ ఉన్నాం. అందరూ ఇది ఆచరించడానికి ప్రయత్నించాలి. 1,00,000 గృహాలలో పూజా విధానము ఇవన్నీ మీరు చెప్తున్న విషయాలన్నీ చాలామంది భక్తులు అంటూ ఉన్నారు. ఇందాక కూడా మేము విన్నాము. అయితే వాళ్ళు ఏ సమయంలో పూజ చేసుకోవాలి? అయితే ఎప్పుడైతే పీఠం నుంచి వాళ్ళు పొందుతారో ఈ యొక్క పూజా విధానంకు సంబంధించి ఇప్పుడు ఇందాక నేను చెప్పిన ప్రసాదంగా పంపబడే ఏవైతే ఉన్నాయో అవన్నీ వాళ్ళకి రీచ్ అయిన తర్వాత అందులో మనకు ఒక కరపత్రం ఉంటుంది. పూజా విధానం చాలా సులువు. ఒక పీట పెట్టుకొని పీఠం పైన చిన్న కలశం ఏర్పాటు చేసుకొని మనం ఇప్పుడు పీఠం నుంచి పంపుతున్న అమ్మవారి యొక్క చిత్రపటాన్ని పెట్టుకొని, వీలైతే అమ్మవారి ఫోటోను లామినేట్ చేసుకొని కూడా పెట్టుకొని ఉదయం సాయంత్రం ఖచ్చితంగా దీపారాధన చేయాలి. అయితే సాయంత్రం కాలం కానీ ఉదయకాలం కానీ మనము అమ్మవారి యొక్క మూల మంత్రాన్ని కూడా అందులో పెట్టి పంపుతూ ఉన్నాము. ఆ మూల మంత్రాన్ని 108 సార్లు జపించుకోవాలి కంపల్సరీ. అది ప్రధానమైన సాధన. అమ్మవారికి జప చాలా ఇష్టం. అందున మూలమంత్రం ఇక్కడ పీఠం నుంచే మీకు వస్తుంది. ఆ అమ్మవారి మూలమంత్రాన్ని చెప్తూ అమ్మవారి షోడశనామాలు ఉంటాయి. ఆ షోడశనామాలు కూడా పంపుతున్నాం. ఆ షోడశనామాలను వాళ్ళు మన పుష్పాలతో కానీ అక్షతలతో కానీ కుంకుమతో కానీ అర్చన చేసుకోవచ్చు. ఈ మూలమంత్రాన్ని కూడా కుంకుమ అర్చన చేసుకోవచ్చు. మనం అమ్మవారి ఫోటోకు కుంకుమార్చన మనం చేసుకోవచ్చు. ఇంతకుముందు కూడా మనము సుమారు 2 ప్రదేశాలలో, ఇక నిర్మల్లో సుమారు 11,000 పైన మహిళలకు కుంకుమార్చన చేయించాము. అప్పుడు యంత్రాలు ఇచ్చాము, అమ్మవారి యొక్క యంత్రాలు. హైదరాబాద్లో కూడా 15,000 మంది భక్తులతో చేయించినప్పుడు అక్కడ కూడా ఇచ్చాం. సో ఆల్రెడీ మా ఇంట్లో యంత్రం ఉందండి, శ్యామల యంత్రం. అంటే ఆ యంత్రంలో కూడా కుంకుమార్చన చేసుకోవచ్చు ఈ మూలమంత్రం చేస్తూ. ఇది ఆల్రెడీ ఈ కుంకుమార్చన చేసిన వాళ్ళకు తెలుసు, కానీ కొత్త వాళ్ళు ఇంకా ఏమీ తెలియదు అన్న వాళ్ళకు కూడా ఇవన్నీ నేను వివరించి చెబుతా ఉన్నాను. ఇక నైవేద్యం అంటారా,
మనము ఆర్భాటాలకు ఆడంబరాలకు పోకుండా చాలా సులువైన విధానంలో మనము సిరా కానీ ఒక స్వీట్ కానీ ఏదైనా ఒక పండు కానీ ఏదైనా కానీ పెట్టండి, కానీ ఆర్భాటాలకు పోకుండా ఎక్కువ కష్టపడకుండా మనం చేసుకోవాలి. మన సాధనా విధానం పెంచుకోవాలి. ఇప్పుడు 108 సార్లకు బదులు 1000 సార్లు చేయండి అవసరమైతే జపంను పెంచండి. జపము ద్వారానే మన లోపల శక్తి అనేది ఉత్పన్నమవుతుంది, అమ్మవారు సంతోషపడతారనే విషయం గ్రహించాలి. అందుకే జప సాధన ఎక్కువ చేయండి ఈ యొక్క నవరాత్రులలో. మీకు అది పీఠం నుంచి అమ్మవారే స్వయం ఉపదేశం మీకు పంపుతుంది మీ ఇంటికి అన్న భావనతోని ఈ రకంగా సాధన చేయాలి. కంపల్సరీ ప్రతి ఇంట్లో ఈ సాధన జరగాలి అనే ఒక లక్ష్యంతో ఇది మనం చేస్తున్నాం కాబట్టి సులువైన విధానం కాబట్టి ప్రతి ఒక్కరూ ఆచరించవచ్చు. అయితే కొంతమంది ఏమని అడుగుతున్నారు గురుగారు, వాళ్ళకు ఉదయం ఆఫీస్లోకి వెళ్ళడము, ఇంట్లో పనులు ఉంటాయి కదా, ఆ ఉదయం చేసుకోకుండా సాయంత్రం మరి చేసుకోవచ్చు అంటున్నారు. ఈ అమ్మవారి పూజ అయితే నవరాత్రులు అంటాం కదా, సాయంత్రం ప్రదోషకాలం నుంచి 9, 10, 11 ఆ టైం వరకు చేసుకోవచ్చు. ఎందుకంటే రాత్రి వేళలలో చేసుకుని అంటే 6 తర్వాత చేసుకోవడం అనేది సర్వశ్రేష్టమే. యాక్చువల్ శివరాత్రి అయినా నవరాత్రులు ఏవైనా సాయంత్రం 6 గంటల తర్వాత అంటే సూర్యాస్తమయం తర్వాతనే ప్రారంభమవుతాయి. యాక్చువల్ ఇవిటి ఉదయకాలం అనేది దీపారాధన కొంత నామాలతో అర్చన చేసుకుని నైవేద్యం పెట్టి సాయంత్రమే ప్రధాన పూజ చేసుకోవాలి. వాస్తవంగా 29వ తారీఖు నాడు ప్రారంభమవుతున్నాయి కూడా సాయంకాల వేళలలోనే మనం ఇంట్లో పీఠ స్థాపన చేసుకోవాలి. పీఠం కానీ కలశ స్థాపన కానీ ఏదైతే పెట్టుకుంటామో సాయంకాల వేళల్లో స్టార్ట్ చేసుకోండి. 9 రాత్రులు గడవాలి, 10వ ఉదయంకు పూర్ణాహుతి అంటారు. కాబట్టి 29 నాడు స్టార్ట్ చేస్తేనే సాయంత్రం 6 గంటల తర్వాత మనకు 6వ తారీఖు వరకు 9 రాత్రులు పూర్తయితే నవరాత్రి పూర్తి అవుతుంది. 7వ తారీఖు ఉదయం కల్లా పూర్ణావతి మంగళారతి ఇచ్చేసుకుంటే సరిపోతుంది. కాబట్టి సాయంత్రం వచ్చి చేసుకోవడమే శుభదాయకం నన్ను అడిగితే. వాళ్ళకు ఇంకా కన్వీనియంట్ అది. ఇక సాయంత్రం వీలు కాని వాళ్ళు పొద్దున చేసుకోవచ్చు, అట్లేం లేదు. మొత్తానికి ఇక్కడ ఉద్దేశం ఏమిటి అంటే సాధన జరగడం. అమ్మవారిని భయముతో కానీ ఒక అలజడులతో కానీ అపోహలతో సందేహాలతో పూజించకండి ఎవరు. ప్రేమతో ఒక తల్లికి బిడ్డ వలె, అంతే. నేను అంతకంటే ఏం చెప్పదలుచుకోలేదు. తల్లికి బిడ్డ వలె అంటే నియమాలు ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏముంటాయి ఒక తల్లికి బిడ్డ దగ్గర అని నేను అనుకుంటాను. కాబట్టి నా భావన అయితే అది. ప్రతి ఒక్కరూ ఒక తల్లికి బిడ్డ వలె ఒక మహావిశ్వమాతను మన ఇంట్లో ప్రతిష్టాపన చేసుకుంటున్నాం. ఆ 9 రోజులు ఆ 9 రోజులు అమ్మవారిని మనం మన ఇంట్లో మన కుటుంబంలో ఒక పెద్ద తల్లిగా మన అమ్మగా మనల్ని రక్షించే ఒక మాతృ దేవతగా మనల్ని కాపాడే ఒక రక్షణ దేవతగా మన ఇంట్లో పెట్టుకోవడానికి ఇలాంటి చిన్న చిన్న అపోహలకు లోనై మనం పూజకు దూరం కావద్దు. మనతో ఎంతైతే అంత చేసుకుందాం, కానీ చేసుకుందామనే అడుగులు వేద్దాం. అది నేను చెప్పేది. ఈ శ్యామల నవరాత్రుల్లో 1,00,000 గృహాలలో ఇంటికి వెళ్ళి స్త్రీమూర్తులు పూజ చేసుకుంటూ ఉంటారు. ఆ నవరాత్రుల్లో వీళ్ళు ఎప్పుడు శ్యామలమ్మ గుడికి వచ్చి దర్శనం చేసుకోమంటారు గురుగారు? అంటే 9 అంటే ప్రతి ఏరియాలో శ్యామలమాత ఆలయాలు ఉన్నాయంటే లేవు. రాజశ్యామల ఆలయం అయితే నాకున్న నోటీసులో అయితే ఇక్కడ తెలంగాణలో ఉన్న ఏకైక దేవాలయం ఇక్కడ మరకత రాజశ్యామల. 9 రోజులలో కంపల్సరీ అమ్మవారి యొక్క దర్శనం చేసుకోవడం చాలా ఉత్తమం. దూర ప్రాంతాల వాళ్ళు ఆఫ్టర్ నవరాత్రి అయినా ఎప్పుడైనా వచ్చి దర్శనం చేసుకోవచ్చు. నవరాత్రులలో చేసుకుంటే విశేష ఫలితం. ఇంట్లో కలశం పెట్టుకున్నాం కదా, వచ్చిపోయే వీలున్న వాళ్ళు ఖచ్చితంగా పోవచ్చు. దూర ప్రాంతాల వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే మనకు హైదరాబాద్ తర్వాత అటు ఉన్న వాళ్ళు ఒక్క రోజులో వచ్చిపోలేమనుకున్న వాళ్ళు ఏంటంటే ఇంట్లో మనం పూజ చేసుకుంటున్నాం కానీ వీలు కాదు. అలాంటప్పుడు ఈ నవరాత్రుల తర్వాత దర్శనం చేసుకోవచ్చు. అమ్మవారికి వచ్చి ఓడి బియ్యం పోసుకోవడం కానీ అమ్మవారికి ఎవరికి తోచిన సేవలు చేసుకోవడం కానీ ఇక్కడ వచ్చి అమ్మవారిని ఖచ్చితంగా దర్శనం చేసుకుంటే చాలా చాలా బ్రహ్మాండమైన ఫలితాలు ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు మనము స్వామి అయ్యప్ప మాల వేసుకున్న తర్వాత మాల విరమణ మనం ఎక్కడ తీస్తాం? శబరిమల వెళ్ళి జ్యోతి దర్శనం చేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చి తీస్తారు. అట్లాగే అంజన్న స్వామి మాల వేస్తారు, కొండగట్టుకు వెళ్తారు, శివమాలలు వేసుకుంటే శ్రీశైలం వెళ్తారు. ఇట్లా కొన్ని మనకు చెప్పబడ్డాయి. అంటే మూల స్థానంకు వెళ్ళడం అనేది చాలా గొప్పది. ఇక్కడ
అమ్మవారు మూల దేవతగా ఉన్నారు కాబట్టి శ్యామలామాత ఎక్కడ ఎవరు పూజ చేసినా ఆలయానికి ఈ పీఠానికి వచ్చి అమ్మవారిని దర్శించుకోవాలి ఈ నవరాత్రుల తర్వాత అనే ఒక లక్ష్యం పెట్టుకోండి. సరే అది వెంటనే వీలవుతుందా, ఇంకొంత అటు ఇటు అయినా పర్వాలేదు, కానీ వచ్చి ఒక్కసారి దర్శనం చేసుకుంటే చాలా శుభదాయకం. రావాలి. మన ఇంట్లో పూజ గదిలోనే ఈ ఏర్పాటు చేసుకోమంటారా, లేదా ప్రత్యేకంగా దీనికంటూ ఏర్పాటు చేసుకోమంటారా గురువు? పూజా గది సెపరేట్గా కొత్త ఇళ్ళు ఉన్నాయనుకోండి, సెపరేట్ పూజా గది ఉంటుంది. చాలా ఇళ్ళల్లో నేను అనుకోవడం ప్రత్యేక పూజా గది కూడా ఉండదు, వాళ్ళ హాల్లోనో కిచెన్లోనో పెట్టుకుంటారు చాలామంది. ఆ పైన సెల్ఫ్లో కొందరు పెట్టుకుంటారు, కొందరు కింద ఉంటుంది. అంటే ఒక్కొక్క ఇల్లు పరిమాణం బట్టి అది నిర్ణయించబడి ఉంటుంది. నేనేమంటే ఎక్కడైతే మిగతా దేవతలు ఉంటారో అక్కడే పీట, మనం రెగ్యులర్ పూజ చేసే దగ్గరనే ఒక చిన్న పీట కింద పెట్టుకోండి. పీట పెట్టేసుకొని సెపరేట్గా కలశం పెట్టేసుకుని, కలశ స్థాపన గురించి అందరికి తెలిసే, మనము చెప్పాల్సిన పని లేదు. కలశ స్థాపన గురించి అందరికీ అది మన ధర్మంలోనే ఉంది కాబట్టి కలశం పెట్టుకోండి. పీట మీద బియ్యం పరిచేసి అమ్మవారి ఫోటో పెట్టేసుకోండి. 2 దీపాలు వెలిగించండి ఉదయం సాయంత్రం. కింద ఆ పీట పెట్టిన ప్రదేశంలోనే కూర్చొని ప్రతిరోజు ప్రశాంతంగా మనం అర్చన చేసుకోవడం ఈ రకంగా చేసుకోవాలా. వీలైనంత ఎక్కువగా జపం చేసి ధ్యానం చేసుకునేటట్టు కింద కూర్చుండే వీలు చేసుకొని స్థిర చిత్తముతో ఉండే ఒక ప్రదేశాన్ని ఎంచుకుంటే బాగుంటుంది వాళ్ళ ఇంట్లో. తద్వారా చాలా వాళ్ళ ఇంట్లో శక్తి చైతన్యం అనేది బాగా నిండుకుంటుంది అన్నమాట. లక్ష గృహాలలో ఇప్పుడు రాజశ్యామల అమ్మవారి ప్రసాదం చేరుతుంది. ఆ ఏర్పాట్లు కూడా ప్రారంభమయ్యాయి, మేము చూస్తున్నాము. అయితే పూజా విధానంలో కేవలం శ్రీమూర్తి ఒకరు చేసుకుంటే సరిపోతుందా, ఇంటి ఫ్యామిలీ మొత్తం చేసుకోమంటారా పూజ? ఆ ఫ్యామిలీ మొత్తం అందరినీ మనం ఇన్వాల్వ్ చేయడం అనేది కొన్ని గృహాలలో అసంభవం. అలాంటి కాదు, ఎవరైతే ఇప్పుడు ఒక స్త్రీమూర్తి ఒక మాతాశ్రీ చేసుకుంటుంటే వాళ్ళు మాత్రం చేసుకుంటే సరిపోతుంది. మిగతా వాళ్ళకి తీర్థప్రసాదం అందిస్తూనే ఉంటాం, వాళ్ళ చెట్లాగా మొక్కుతారు 9 రోజులు. దాంట్లో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు, అందరు చేసుకుంటే ఇంకా చాలా మంచిది. కొందరు పురుషులు కూడా చేసుకోవచ్చు అని అడుగుతారు. పురుషులు చేసుకుంటే ఇంకా అమ్మవారు తొందరగా సంతోషపడుతుంది కాబట్టి పురుషులు కూడా పీట పెట్టుకొని చేసుకోవచ్చు, అందులో ఇబ్బంది లేదు. స్త్రీ పురుష భేదం లేకుండా, వయోపరిమితి భేదం లేకుండా ప్రతి ఒక్కరూ ఈ యొక్క పూజ ఆచరించవచ్చు, నవరాత్రి పూజ. రాజశ్యామల అంటే బిలాంగ్స్ టు ఆల్, ఒక స్త్రీలకే అని చెప్పలేదు, అందరు చేసుకోవచ్చు. అమ్మవారి ప్రసాదంగా లక్ష గృహాలకు పంపుతున్నారు. అయితే ఇక్కడ అమ్మవారి సన్నిధిలో ప్రతిరోజు హోమం జరుగుతుంది, అది కూడా మేము విన్నాము. హోమం యొక్క విశిష్టత ఒక్కసారి తెలిపండి స్వామి. 9 రోజుల పాటు ఇక్కడ నవరాత్రులలో అమ్మవారి యొక్క ఈ మంటపంలోనే హోమాలు జరుగుతూ ఉంటాయి. రాజశ్యామల హోమం అంటే చాలా ప్రసిద్ధికెక్కింది ఈ మధ్య కాలంలో. అయితే ఎప్పటి నుంచో ఉన్నది, మరుగునబడి ఉంటవి. కొంతమంది ప్రముఖులు వాటిని ఎక్కువగా ఆచరించేసరికి సామాన్య జనాలకు కూడా ఆసక్తి పెరిగింది. ఏమిటి, ముఖ్యమంత్రులు ఎక్కువగా రాజశ్యామల హోమం చేస్తారు, పారిశ్రామికవేత్తలు, సినిమా వాళ్ళు ఎక్కువ రాజశ్యామల ఎందుకు చేస్తారు అంటే, ఏ రంగంలోనైనా వాళ్ళను ఉన్నత స్థానంలో నిలపాలి అంటే శ్యామలా దేవత చాలా శీఘ్రంగా వాళ్ళను నిలుపుతుంది. అంటే వాళ్ళు ఉన్న పొజిషన్ నుంచి, వాళ్ళు ఏ పొజిషన్లో ఉంటారో ఆ పొజిషన్ నుంచి ఒక 100 times వాళ్ళని బెటర్మెంట్కి చేస్తుంది అనేది ఒక ప్రతీతి. శ్యామలామాత ఉన్న దగ్గర పేదరికం ఉండదు అనే ఒక సామెత కూడా ఉంది మనకు. అంటే శ్యామలాదేవిని ఆరాధించడం వలన అష్టలక్ష్మి, మనకేదైతే అష్టలక్ష్ములు ఉంటారో ఆ అష్టలక్ష్మి సిద్ధి కలుగుతుంది అనేది మనకు వచనంలో, శాస్త్రవచనంలో ఉంది. అంటే అష్ట ఐశ్వర్య సిద్ధికి సర్వ ఆకర్షణ దేవత అని అంటారు. మళ్ళీ అందుకే మీకు రాజశ్యామల యొక్క ప్రధాన మూలమంత్ర మాలామంత్రం ఉంటుంది ఒకటి. మూలమంత్రం వేరు, మాలామంత్రం వేరు. రాజశ్యామల మాలామంత్రంలో మీకు ఉంటుంది ఎక్కువ సర్వాకర్షిణి అని చెప్పి, అంటే సర్వవశంకరి ఈ రకంగా ఉంటుంది. అంటే పరిపూర్ణమైన ఆకర్షణ శక్తి గల ఒక దేవతగా చెప్పబడ్డది. కాబట్టి ఎవరైతే శ్యామలామాత జపం చేసుకొని జపానికి తగ్గ దశాంశ హోమం చేస్తారో వాళ్లకు అద్భుతమైన శీఘ్ర ఫలితాలు వస్తాయి. కానీ ఈ కాలంలో జపం చేయడం అందరికీ సాధ్యం కాదు. కాబట్టి ఇలాంటి పీఠాలలో, ఇలాంటి అమ్మవారి ఆలయాలలో ఎప్పుడూ జపం జరుగుతూనే ఉంటుంది. ఇక్కడ అమ్మవారు స్వయంగా ఉన్నారు కాబట్టి జపము ఒకవేళ చెయ్యకపోయినా ఇలాంటి నవరాత్రులలో ఎవరైతే ఇలా చేసుకుంటారో, ఒక మంచి ధర్మపూరితమైన
ఒక సంకల్పం పెట్టుకొని అమ్మ నేను నిన్ను శరణు పొందుతున్నాను అని శరణాగత భావంతో ఇక్కడికి వచ్చి హోమం చేసుకుంటారో వాళ్లకు ఆ యొక్క కామ్యములు తీరినట్టు, కోరికలు తీరినట్టు మనకు ఎందరో చెప్తూ ఉంటారు. కారణం ఏంటంటే బయట చేసేదానికి ఇంట్లో చేసేదానికి స్వయం శ్యామలా దేవతనే కొలువై ఉన్న ఏకైక పీఠంలో చేసేదానికి చాలా తేడా, వ్యత్యాసం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ స్వయం ఆమె దర్బార్, ఇది దర్బారులో ప్రవేశించగానే ఇంకా ఎవరు ఆశ్రితిలో ఎవరు ఆశ్రయించి వచ్చారో వాళ్ళకు అమ్మవారు ఆ యొక్క అనుగ్రహం అనేది శీఘ్రంగా అందజేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం నాకైతే లేదు. కాబట్టి రాజశ్యామల హోమం చేయడం వలన రాజకీయ నాయకులేనా అంటే కాదు, సామాన్య భక్తజనం కూడా చేసుకోవడం వలన వాళ్ళ జీవితంలో ఒక బెటర్మెంట్, ఒక అదృష్టం, ఒక ఆనందం, ఒక శాంతి, ఒక నిశ్చలతను అమ్మవారు ఇస్తుంది అనడంలో ఎలాంటి సంశయమే లేదు, వాదన కూడా లేదు ఇందులో. కాబట్టి రాజశ్యామల యాగము ఇక్కడ జరుగుతూ ఉంటుంది 9 రోజులు. ఈ రాజశ్యామల హోమాలలో పాల్గొని ప్రతి ఒక్కరూ ఆ అద్భుతమైన శీఘ్ర ఫలితాలు పొందాలని నేను అందరికీ ఈ 9 రోజులలో ఈ అవకాశం వినియోగించుకోవాలి. ఏదన్నా ఒక్కరోజైనా సరే మీకు వినియోగించుకుంటే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఈ 1,00,000 గృహాలలో స్త్రీమూర్తులు రాజశ్యామల హోమంలో పాల్గొంటున్నారు. అది ఇందాక విన్నాము. సుదర్శన నారసింహ సహిత రాజశ్యామల హోమం అంటే ఏంటి గురువుగారు? సుదర్శన నారసింహ సహిత అంటే రాజశ్యామల హోమంలో సుదర్శన నారసింహ స్వామికి సంబంధించిన మంత్రాలను సంపుటీకరణ చేస్తే అది సుదర్శన నారసింహ సహిత రాజశ్యామల అవుతుంది. అంటే సుదర్శన నారసింహ అంటే ప్రొటెక్షన్ అన్నట్టు, రక్షణ కోసం సుదర్శన నారసింహ మంత్ర జపాలు చేస్తారు. సో సుదర్శన నారసింహ ఇటు శ్యామలను సంపుటీకరణ చేస్తారు, 2 మంత్రాలను. దీన్ని సంపుటి అంటారు. అమ్మవారి మూలమంత్రాన్ని, సుదర్శన నారసింహ మూలమంత్రాన్ని సంపుటీకరణ విధానంలో హోమం చేస్తే సుదర్శన నారసింహ హోమం. అప్పుడు ఇటు రక్షణ, ఇటు అదృష్టం, భాగ్యం. అంటే మన భాగ్యము ఎంత ఉన్నా రక్షణ కూడా మన వలయం మన చుట్టూ ఉండాలంటే రక్షణా దేవతగా చెప్పబడ్డటువంటి, సాటి లేని రక్షణ దైవంగా చెప్పబడ్డటువంటి సుదర్శన నారసింహ ఆ స్వామిని మనము పెట్టుకోవడం. ఎందుకంటే మా ఇంటి దేవుడు అంటారు కదా, ఆ నరసింహస్వామి మా ఇంటి దేవుడిలాగా మా పూర్వీకుల నుంచి ఉంది. కాబట్టి నేను ఎప్పుడు చేసినా కానీ ఇంటి దైవంతో మిళితం చేసుకోవడం అనేది ఒక అలవాటు. తద్వారా శీఘ్ర ఫలితాలు భక్తులకు రావాలన్న ఒక సంకల్పంతో. కాబట్టి అలా ఇంకా ఇది సంపుటితో జరగడం వలన విశేష ఫలితాలు ఉంటాయి. అందుకే సంపుటీకరణతో జరుగుతుంది. ఇందులో పాల్గొంటే ఇటువంటి రక్షణ, దుష్ట బాధలు తొలగడం ఇలాంటివి ఫలితాలు వస్తాయి. హోమముతోని అమ్మ వాళ్ళు తపస్సు చేసినంత ఫలితము ఒక హోమం ద్వారా పొందవచ్చు. కానీ దాని మీద శ్రద్ధ, విశ్వాసము, నమ్మకం అనేది చాలా గొప్పగా ఉండాలి. విశ్వాసం అనేది చాలా ప్రధానమైన ఎలిమెంట్. ఏదో వచనం కట్టిన ఇది టైప్ కాదండి. ఒక నిజమైన శరణాగత భావంతో హోమం చేసుకుంటే ఆ ఫలితాలు అధికంగా ఉంటాయి. లోపం ఎక్కడ జరుగుతుందంటే హోమం రిజల్ట్ 100%. ఎందుకంటే అగ్ని రూపంలో దేవత స్వయం తీసుకుంటుంది, అందులో డౌట్ లేదు. కానీ సాధకుడిలో విశ్వాసమును బట్టి వాటి యొక్క ఫలితాలు శీఘ్రంగా రావడము, ఆలస్యం అవ్వడం ఉంటుంది. అందుకే విశ్వాసము 100% పెట్టుకొని చేసిన వాళ్లకు అసలు అదేమంటారు, విశ్వాసం పొందిన వాళ్ళకే అది తెలుసు అన్నట్టు, ఆ అమ్మవారి అనుగ్రహం పొందిన వాళ్ళకే ఆ యొక్క ఫలితం తెలుసు. కాబట్టి అందరూ ఈ యొక్క హోమము చేసుకోవాలి అనే పెట్టుకోవాలి. కానీ ఇక్కడికి రాలేకపోతున్నాం అనుకునే వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే వాళ్ళు ఇంటి వద్ద ఉండి తమ గోత్రనామాలు పంపించి కూడా వాళ్ళు పరోక్షంగా పాల్గొనవచ్చు. ఆ విషయం అంటున్నారు. అంటే 1,00,000 గృహాలలో అమ్మవారి ప్రసాదం చేరడము, వాళ్ళు పూజ చేసుకోవడం అన్నది అది చాలా గొప్ప విషయం గురుగారు. అయితే మాకు ప్రత్యక్షంగా వచ్చి హోమంలో పాల్గొనడం వీలు కాకపోతే పరోక్షంగా మా యొక్క గోత్రనామాలతో పాల్గొనవచ్చా? పాల్గొనవచ్చు అని చాలామంది అడుగుతున్నారు. పాల్గొనవచ్చు, అందులో ఏం సందేహం లేదు. పాల్గొనవచ్చు. వాళ్ళకి ఏదైతే యజ్ఞ ప్రసాదం కానీ ఇంకా అమ్మవారికి సంబంధించిన ఇంకా నవరాత్రులు చేసిన కుంకుమ కానీ ఇటువంటివన్నీ ప్రసాదంగా వాళ్ళకు అమ్మవారి యొక్క చీర పంపడం కానీ ఇవన్నీ ప్రసాదంగా ఉంటుంది. వాళ్ళకి ఎవరైతే పార్టిసిపేట్ అవుతారో అమ్మవారి యొక్క అనుగ్రహ ప్రసాదంగా వెళ్తుంది. శ్యామల నవరాత్రుల్లో అమ్మవారి సన్నిధిలో ఏ కార్యక్రమాలు జరుగుతాయి, వాటి గురించి ఒకసారి వివరించి చెప్పండి గురుగారు. ఇక్కడ ఉదయము
అభిషేక మంగళ స్నానం అమ్మవారికి జరుగుతుంది. ప్రతిరోజు అభిషేకాలు మరియు ఇక్కడ ప్రత్యేకంగా కుంకుమార్చనలు స్త్రీమూర్తులు ఎవరొచ్చినా ఇక్కడ కుంకుమార్చన చేసుకోవచ్చు. అఖండంగా అంటే కంటిన్యూ జరుగుతూ ఉంటుంది. అలాగే ముడుపులు అంటే అమ్మవారికి ముడుపులు కట్టుకోవడము, 6 ప్రదక్షిణాలు చేసుకోవడము, ఇది ఒక పక్క జరుగుతూనే ఉంటుంది. ప్రధానంగా ఏంటంటే మధ్యాహ్న కాల మరియు నక్షత్ర హారతి ఇటువంటి ప్రత్యేకమైన హారతులు మరియు ప్రతిరోజు హోమాలు జరగడం, అన్నదాన సేవ ప్రతిరోజు అన్నదానం ఇక్కడ జరుగుతూ ఉంటుంది. జపం చేసుకోవడానికి వీలుగా ఇక్కడ జప మండపం అంటే ఇప్పుడు భక్తులు రాజశ్యామల అమ్మవారి యొక్క భక్తులు వచ్చి ఇక్కడ మేము అమ్మవారి మూలమంత్రాన్ని జపం చేసుకుంటాం. ఆ జపం అనేది ఒకటి జరుగుతుంది. ఇదంతా ఇంకా స్పీడుగా అంటే వాళ్ళకు ఒక అనుగ్రహదాయకంగా 9 రోజులు అఖండంగా ఎక్కడ గ్యాప్ లేకుండా కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. కాబట్టి ఈ నవరాత్రులు విశేషంగా మన తెలంగాణలో నిర్మల్లో ఈ యొక్క ఆలయం ఉండడం నిర్మల్ ప్రజల అదృష్టం, తెలంగాణ ప్రజల అదృష్టంగా నేను భావిస్తూ ఉంటా. మరి ఈ యొక్క సందేశం విన్న ప్రతి ఒక్కరూ ఈ నవరాత్రులలో వచ్చి ఇక్కడ గొప్పగా ఈ సేవలు ఈ ఆరాధనలు చేసుకోవాలా. తద్వారా మీకు ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహము శుభ ఫలితాలు ఇవన్నీ కలుగుతాయనడంలో ఎలాంటి సంశయం లేదు. అమ్మవారి నవరాత్రుల్లో రాజశ్యామల అమ్మవారి నవరాత్రుల్లో దీక్ష మాలాధారణ ధరించవచ్చా పురుషులు? నవరాత్రులలో స్త్రీలు పురుషులు ఇప్పుడు స్త్రీలు అయితే కంకణం కట్టుకొని దీక్షలో ఉంటారు వాళ్ళు ఆటోమేటిక్గా. పురుషులు కూడా వాళ్ళు కంకణం అన్న కట్టుకోవచ్చు, లేదా వాళ్ళు అమ్మవారి దగ్గర వచ్చి వాళ్ళు మరకతమాలతో దీక్ష ధారణ ఇప్పుడు సేమ్ ఎట్లయితే దుర్గామాతలకు ఉంటామో ఆంజనేయ స్వామికి ఉంటామో అట్లా అమ్మవారి పేరు మీద 9 రోజులు మనం ఆ మరకతమాల ధారణ వేసుకొని కూడా ఉండవచ్చు. ప్రతి ఒక్కరూ జపం చేసుకోవచ్చు, లేదా కంకణ ధారణ చేసి ఉండవచ్చు 9 రోజులు, లేదా ఇంట్లో అయితే ఖచ్చితంగా చేస్తూ ఉంటుంది. అలా సందేహం లేదు. స్త్రీమూర్తులు కంకణం కట్టుకుంటే సరిపోతుంది. ధన్యవాదాలు గురుగారు. విన్నారు కదా రాజశ్యామల నవరాత్రుల గురించి ఎంత అద్భుతంగా వివరించి చెప్పారో. వ్యవస్థాపకులైన శివరాజయ్య కృష్ణ స్వామీజీ గారికి మరొకసారి ధన్యవాదాలు. కాబట్టి మనమందరం ఈ నవరాత్రుల్లో రాజశ్యామల అమ్మవారి గుడికొచ్చి ఒక్కసారి దర్శించుకొని ఈ నవరాత్రుల్లో మనవంతు సేవ చేసుకుంటూ అమ్మవారికి కృపకు మనమందరం పాత్రులవుదాం. ధన్యవాదాలు ప్రతి ఒక్కరికి.